హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ ముందుకు వచ్చేసండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ బిల్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని. అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్ అనాలిసిస్. సో ఫస్ట్ నేను నిఫ్టీ చార్ట్ పెడతాను. సో నిఫ్టీ చార్ట్ వచ్చేసి మనకి డైలీ టైం ఫ్రేమ్లో ఒక ఇండెసిషన్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఫామ్ చేస్తుంది, అంటే ఒక దోజీ క్యాండిల్ ఫామ్ చేస్తుంది. సో ఇండెసిషన్ అంటే మార్కెట్ అనేది ఈవెన్ అక్కడ బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ పార్టిసిపేషన్ ఉంది. సో ఇక్కడ మనం చూసినట్టయితే సో ఇవాళ మార్కెట్ వచ్చేసి 25,200 పైకి మార్కెట్ వెళ్ళింది, బట్ క్లోజింగ్ ఇవ్వలేదు. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ 25,000 బిలో కూడా రాలేదు. సో ఇక్కడ మార్కెట్ ఒక రేంజ్ క్రియేట్ చేసి పెట్టింది. యాజ్ ఆఫ్ నో 25,225 రేంజ్ అండ్ ఇక్కడ 25,000 లెవెల్. సో ఈ మధ్యలో మార్కెట్ వచ్చేసి కొద్దిగా టైం స్పెండ్ చేయొచ్చు మార్కెట్లో. అండ్ ఇక్కడ మార్కెట్ వచ్చేసి రేపటికి సింపుల్ అనాలిసిస్ పెట్టుకుందాం, ఎందుకంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి. సో మార్కెట్లో సింపుల్ అనాలిసిస్ పెట్టుకుందాం. సో అప్పర్ సైడ్లో ప్రీవియస్ డే ఒక హైస్ అండ్ ఇవాళటి హైస్ రెండు లెవెల్స్ కూడా రెసిస్టెన్స్ లెక్క యాక్ట్ చేస్తుంది. అండ్ డౌన్ సైడ్లో ఇక్కడ మీరు చూస్తుంటే మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ ఆఫ్ లెవెల్స్ దగ్గర మార్కెట్లో సపోర్ట్ ఉంది. ఈ గ్రీన్ కలర్ బాక్స్ డ్రా చేశాను అండ్ దాని కింద ఇంకొక లో ఉంది, ఈ లో. సో మార్కెట్ వచ్చేసి ఇక్కడ దగ్గరలో ఒక చిన్న గ్యాప్ కూడా ఉంది. ఓకే, సో ఈ లెవెల్స్ వచ్చేసి మార్కెట్లో సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు. ఈ మధ్యలో ఉంటే అస్సలు ఓవర్ ట్రేడింగ్ చేయకండి. అండ్ మార్కెట్లో జస్ట్ ప్రీమియం డికే అయ్యే ఛాన్సెస్ ఉంటుంది ఈ మధ్యలో ఉంటాయి. ఓకే, రేపు ఎక్స్పైరీకి అండ్ కరెంట్ ఎక్స్పైరీలో చేయకుండా నెక్స్ట్ వీక్ ఎక్స్పైరీలో చేస్తే బెటర్ రేపటికి. అండ్ ఇంకొకటి, రేపు మార్కెట్ కనుక ఇక్కడ మనం సింపుల్ అనాలిసిస్ మార్కెట్ ఎప్పుడైతే ఈ 3 days లోస్ ఉన్నాయో ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేద్దాం. ఓకే, ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేద్దాం టువర్డ్స్ 25,000 లెవెల్ టార్గెట్. ఓకే, ఈ లెవెల్స్ వరకు టార్గెట్ ఉంటుంది. అది కనుక బ్రేక్ అయింది అనుకోండి, అప్పుడు మనకు ఒక ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ లెవెల్స్ కింద. ఎందుకంటే ఇక్కడ చాలా రోజుల నుంచి మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసి బ్రేక్అవుట్ అయిన లెవెల్ కాబట్టి ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేయలేదు. అండ్ ఇక్కడ డౌన్ సైడ్ వస్తే ఇది బుల్ ట్రాప్ కింద కన్సిడర్ చేసి ఇక్కడ మనం పీఈ సైడ్లో హోల్డ్ చేయవచ్చు. ఓకే, సో సింపుల్ అనాలిసిస్ 25,000 బిలో వస్తే ప్యానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ మనం పీఈ సైడ్లో కంటిన్యూషన్ అవ్వచ్చు. అండ్ అప్ సైడ్కి ఫర్దర్గా వెళ్ళాలి అంటే మార్కెట్ యాజ్ ఆఫ్ నో 25,088 లెవెల్ అండ్ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ వచ్చేసి పాజిటివ్గానే చూడొచ్చు. ఓకే, ఇంకా కూడా అంత బెరిష్ అయితే మనకి కనిపించట్లేదు నిఫ్టీ 50 ఎస్పెషలీ. అండ్ మనకి ఇక్కడ నేను చిన్న టైం ఫ్రేమ్ చూపించాను అనుకోండి, చిన్న టైం ఫ్రేమ్లో ఇదే రేంజ్లో మార్కెట్ కన్సాలిడేషన్ అవుతుంది. 3 days నుంచి కూడా ఇదే జోన్లో ఉంది మార్కెట్. ఇదే జోన్లో 3 days నుంచి కూడా మార్కెట్ ఉంది. ఓకే, సో ఈ జోన్ అనేది మార్కెట్లో సైడ్ వేస్ కన్సాలిడేషన్ అవుతుంది. ప్రీవియస్ ట్రెండ్ వచ్చేసి బుల్లిష్ ఉంది. ఓకే, సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది యాజ్ ఆఫ్ నో మార్కెట్. ఇవాళ మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఇక్కడ మనకి ఏదైతే నిన్నటి హైస్ ఉన్నాయో ఆ హైస్ పైన మార్కెట్ హోల్డ్ చేయకుండా మార్కెట్ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. ఈ లెవెల్స్ దగ్గర మార్కెట్లో రెసిస్టెన్స్ కూడా ఉండే, దగ్గరలో ఆల్గో లెవెల్స్ కూడా ఉండే. మార్నింగ్ షేర్ చేశాను నేను. సో ఆల్గో లెవెల్స్ అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో మీకు నోటిఫికేషన్ కూడా ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో, రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో చూసినట్టయితే పర్ఫెక్ట్ వచ్చింది. ఓకే, అండ్ ఇక్కడ మనకి చూస్తే మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ కిందకి వచ్చింది అనుకోండి, రేపు 25,088 ఆర్ 25,077 ఇక్కడ మనం బేరిష్ ప్లాన్ చేయవచ్చు, కొద్దిగా క్వాంటిటీ తక్కువ. మార్కెట్ పాజిటివ్లో అంటే ఇక్కడ ఏదైతే ఫేక్ బ్రేక్అవుట్ ఉందో ఈ లెవెల్స్ పైన మార్కెట్ హోల్డ్ చేస్తే ఫర్దర్ అప్ సైడ్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉంటాయి నిఫ్టీలో. ఓకే, సో వెరీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో యాజ్ ఆఫ్ నో ఇంకా కూడా మార్కెట్ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా సైడ్ వేస్ టు బుల్లిష్ ప్యాటర్న్లోనే ఉంది. సో ఎందుకంటే కంటిన్యూస్లీ మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అవుతుంది. కాకపోతే మీరు నోటీస్ చేస్తే ఇంకా కూడా హయ్యర్ ఐస్లోనే ఉంది. ఇక్కడ చూస్తే హయ్యర్ ఐస్లోనే ఉంది. ఎప్పుడైతే ఇక్కడ లో బ్రేక్ చేస్తుందో అప్పుడు మనం ఇక్కడ బేరిష్ ప్లాన్ చేయవచ్చు. అండ్ ఇక్కడ
నుంచి ఒక మార్కెట్ హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళి ఈ లెవెల్స్ పైకి మార్కెట్ కనుక వెళ్ళింది అనుకోండి ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. ఓకే, సో వెరీ క్లియర్గా నిఫ్టీ అర్థమైంది. సేమ్ సెన్సెక్స్ కూడా అంతే. సెన్సెక్స్ చార్ట్ మీరు చూసారనుకోండి, సెన్సెక్స్ చార్ట్ కూడా చూపిస్తాను. సెన్సెక్స్ చార్ట్ నిఫ్టీ చార్ట్ బోత్ సిమిలరే ఉన్నాయి. ఓకే, ఇక్కడ మీరు చూస్తే సెన్సెక్స్లో కూడా మార్కెట్ వచ్చేసి ఈ పాయింట్ లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఉండే. సో నిన్న మార్కెట్లో అండ్ ఆ లెవెల్స్ పైకి వెళ్ళింది, కాకపోతే హోల్డ్ చేయలేదు ఈ పైన. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ కంటిన్యూషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదా మార్కెట్ వచ్చేసి ఇక్కడ మార్కెట్లో ఇక్కడ 82,400 యాజ్ ఆఫ్ నో సపోర్ట్ లెవెల్ అండ్ దాని కింద మార్కెట్లో 82,300 లెవెల్ సపోర్ట్ లెవెల్. ఈ రెండు లెవెల్స్ బ్రేక్ అయినాయి అనుకోండి, అప్పుడు మార్కెట్లో బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో ఇక్కడ డౌన్ సైడ్కి లెవెల్స్ కిందకి ఇస్తే డౌన్ సైడ్ అండ్ అప్ సైడ్కి ప్లాన్ చేయాలంటే మార్కెట్ వచ్చేసి ఇక్కడ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి ఇక్కడ ఏదైతే హై ఉందో ఈ లెవెల్స్ బ్రేక్ అవ్వాలి. అండ్ దగ్గరలో ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది 82,700, దానిపైన ఇక్కడ కూడా రెసిస్టెన్స్ ఉంది. సో అట్లీస్ట్ మార్కెట్ అనేది 82,600 పైన మార్కెట్ సస్టైన్ అవుతే అప్పుడు మనం సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఓకే, సో ఈ లెవెల్స్ పైనకి వెళ్తే సి సైడ్లో ప్లాన్ చేయొచ్చు. ఈ మధ్యలో అవాయిడ్ చేయండి. మార్కెట్ సింపుల్ ఈ లెవెల్స్ కిందికి వస్తే బేరిష్ ప్లాన్ చేయొచ్చు, ఈ లెవెల్స్ పైనకి వెళ్తే అప్ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. స్టిల్ ఇంకా కూడా సెన్సెక్స్ కూడా స్టిల్ ఇంకా కూడా హయ్యర్ రైస్లోనే ఉంది. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్స్ బ్రేక్ అవుతే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయొచ్చు సెన్సెక్స్లో. ఓకే, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ సెన్సెక్స్ అయితే అర్థమైంది. సో నిఫ్టీలో సెన్సెక్స్లో డైలీ టైం ఫ్రేమ్లో డోజీ క్యాండిలే ఉంది. మేము డైలీ టైం ఫ్రేమ్ మీరు చూసారనుకోండి, సో నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బోత్. సో ఇక్కడ మీరు చూస్తే డైలీ టైం ఫ్రేమ్లో రివర్సల్ క్యాండిల్ కనిపిస్తుంది, డోజీ క్యాండిల్. బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్ పార్టిసిపేషన్ కనిపిస్తుంది. అండ్ ఇంకొకటి సెన్సెక్స్లో ఇక్కడ మీకు కింద ట్రెండ్ లైన్ కూడా కనిపిస్తుంది. ఈ ట్రెండ్ లైన్ సపోర్ట్ లైక్ యాక్ట్ చేస్తుంది యాజ్ ఆఫ్ నో. ఈ ట్రెండ్ లైన్ అండ్ ఇక్కడ ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో, సో ఇక్కడ గ్రీన్ క్యాండిల్ ఈ హైస్ బ్రేక్అవుట్ లెవెల్, ఈ లెవెల్స్ కిందకి వస్తే సపోర్ట్ ఏదైతే ఉందో అది మళ్ళీ కాస్త రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, అండ్ ట్రెండ్ లైన్ కూడా రెసిస్టెన్స్ అవుతుంది. ఓకే, సో ఈ లెవెల్స్ కింద అప్పుడు బేరిష్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో ఈ లెవెల్ అయితే హోల్డ్ చేస్తుంది. సో సింపుల్ ఇక్కడ కూడా 3 days హైస్ బ్రేక్ అయింది అనుకోండి, ఫర్దర్ అప్ సైడ్ కంటిన్యూషన్ అవ్వచ్చు. 3 days లో బ్రేక్ అవుతే డౌన్ సైడ్ మార్కెట్ పుల్ బ్యాక్ కోసం రిట్రేస్మెంట్ కోసం వచ్చే ఛాన్స్ ఉంటుంది. టువర్డ్స్ 82,000 ఆర్ 81,728 వరకు రావచ్చు. ఓకేనా, ఇది మనకి సెన్సెక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. ఓకే, బ్యాంక్ నిఫ్టీ పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో మనం చూసినట్టయితే నిన్న బ్యాంక్ నిఫ్టీలో మనం ప్లాన్ చేసాం మార్కెట్ వచ్చేసి ఈ లెవెల్స్ ఎక్కడైతే మార్కెట్లో నిన్నటి లో అండ్ ఇక్కడ ఏదైతే క్యాండిల్ ఉందో ఈ క్యాండిల్ ఒక హైస్ దగ్గర ఈ లెవెల్స్ని బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ కొద్దిగా డౌన్ సైడ్ రావచ్చు టువర్డ్స్ 56,250 200 లెవెల్స్ వరకు ఇక్కడ వరకు రావచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తాం. యాజ్ ఆఫ్ నో మార్కెట్ దీని కింద క్లోజింగ్ ఇచ్చింది. అండ్ 3 days నుంచి మనం చూసినట్టయితే ఇక్కడ మనకి మార్కెట్ వచ్చేసి ఒక బేరీ స్ట్రక్చర్ ఫామ్ చేసింది, ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇంకా కిందికి రావచ్చు అంటే మేబీ మార్కెట్ 56,250 200 వరకు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ పాజిటివ్ ఎప్పుడు అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో అంటే బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ 56,700 పైకి వెళ్తే అప్పుడు పాజిటివ్ వెళ్ళొచ్చు. అప్పటి వరకు పాజిటివ్ అవ్వలేము, ఎందుకంటే స్ట్రక్చర్ కొద్దిగా 3 days స్ట్రక్చర్ అయితే బేరీ స్ట్రక్చర్ కనిపిస్తుంది. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే ఇక్కడ నుంచి ఇంకా స్టిల్ బుల్లిష్ ఉంది. ఇది జస్ట్ పుల్ బ్యాక్, ఇది జస్ట్ పుల్ బ్యాక్. మార్కెట్ ఇక్కడ నుంచి మధ్యలో ఎక్కడి నుంచి అన్నా కూడా సపోర్ట్ తీసుకోవచ్చు. ఓకే, 56,250 కానీ 56,200 కానీ ఆర్ 56,100 లెవెల్ దగ్గర కానీ సపోర్ట్ తీసుకోవచ్చు. సపోర్ట్ తీసుకోకుండా మార్కెట్ ఇక్కడ 56,119 అండ్ 55,962 ఈ రెండు లెవెల్స్ బ్రేక్ చేస్తేనే అప్పుడు స్ట్రాంగ్లీ మనం బేరిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ సైడ్ వేస్ టు బుల్లిష్. అండ్ ఇక్కడ జస్ట్ పుల్ బ్యాక్ కోసం మార్కెట్ వస్తుంది. ఈ పుల్ బ్యాక్లో ఆపర్చునిటీ పీ సైడ్ వచ్చి రావచ్చు అండ్ అక్కడ మనం క్యాప్చర్ చేసుకొని ఇంట్రాడేలో ప్లే చేసుకొని వెళ్ళిపోవడం. ఓకే, ఇది మనకి ఎలా క్యాప్చర్ చేసుకోవాలంటే ఇంట్రాడేలో 5 minutes టైం ఫ్రేమ్లో. సో ఇక్కడ నేను మీకు ఏదైతే ఆల్గో లెవెల్స్ ఉంటాయో అది కూడా పెట్టి చూపిస్తాను. క్లియర్లీ మనకి ఆల్గో లెవెల్స్లో ఇండికేషన్ కూడా కనిపించింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఆల్గో లెవెల్స్లో ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ వచ్చేసి ఆల్గో లెవెల్స్లో ఇక్కడ మనకి 3 days మార్కెట్ ఈ లెవెల్స్ని హోల్డ్ చేస్తుంది. సో లాస్ట్ టైం కూడా చెప్పాను, ఇక్కడ మార్కెట్ ఏదైతే లెవెల్స్ ఉంటాయో ప్రీవియస్ డే హైస్, ప్రీవియస్ డే క్లోజింగ్, ప్రీవియస్ డే సపోర్ట్స్ అన్నీ కూడా మనం మార్క్ చేసుకోవాలి. అండ్ దాంతోపాటు ఆల్గో లెవెల్స్ కూడా ఇస్తారు. అండ్ ఇక్కడ మనం చూసినట్టయితే ఈ లెవెల్స్ని నేను మార్క్ చేశాను అండ్ మార్కెట్ ఇదే లెవెల్స్ నుంచి మార్కెట్లో అప్ సైడ్ మూమెంటం వచ్చింది. అండ్ ఇక్కడ ఎప్పుడైతే మార్కెట్ అనేది నిన్నటి హైస్ని బ్రేక్ చేసిందో, బ్రేక్ చేసిన తర్వాత మార్కెట్ ఇక్కడ ఒక బేరిష్ ప్యాటర్న్ ఫామ్ చేసింది. దగ్గర 25,220 అండ్ 25,200 బిలో ఎప్పుడైతే ప్రైస్ వచ్చిందో, సో ఇక్కడ దీని కిందకి వచ్చినప్పుడు అది బేరిష్ కన్ఫర్మేషన్ అయింది. ఇదే లెవెల్స్ దగ్గర నేను
టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. నిఫ్టీ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది అని చెప్పి మార్కెట్ ఇక్కడ నుంచి డౌన్ సైడ్ వచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ డే లోస్ దగ్గరకు వచ్చింది. రేపు మార్కెట్ కనుక 25,100 లెవెల్ అండ్ దాని కింద 25,000 లెవెల్స్ కిందకి వెళ్తేనే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఓకే, ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూపిస్తాను. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్గో లెవెల్స్ మీరు ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఇక్కడ చూసినట్టయితే నిన్న బ్యాంక్ నిఫ్టీ ఏదైతే లెవెల్స్ ఉన్నాయో, సో ఇక్కడ నిన్న బ్యాంక్ నిఫ్టీలో రెసిస్టెన్స్ ఉండే అండ్ ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రీన్ లైన్. సో మార్కెట్ ఇక్కడనే మార్క్ చేసి పెట్టాను నేను. అండ్ మార్నింగ్ వచ్చేసి ఈ బార్ రెక్టాంగిల్ బార్ రెసిస్టెన్స్ లేక మార్కెట్ ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ అప్ సైడ్ వెళ్ళి అండ్ ఎప్పుడైతే ఇక్కడ ఫేక్ బ్రేక్అవుట్ కనిపిస్తుందో ఇక్కడ కూడా నేను నోటిఫికేషన్ ఇచ్చాను టెలిగ్రామ్ ఛానల్లో. సో మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి డౌన్ సైడ్ వచ్చింది అండ్ లో కూడా బ్రేక్ చేసింది అండ్ క్లోజింగ్ వచ్చేసి దగ్గర ఆల్గో లెవెల్స్ కి దగ్గరకు వచ్చింది. వన్స్ మార్కెట్ కనుక ఇది బ్రేక్ చేస్తుంటే ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ వెళ్ళేది, లేదా మార్కెట్ ఇక్కడ నుంచి హోల్డ్ చేసి అప్ సైడ్ వెళ్ళి అట్లీస్ట్ ఇక్కడ ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో అది బ్రేక్అవుట్ అయిందను అప్పుడు మనకి షార్ట్ కవరింగ్ వచ్చేది. యాజ్ ఆఫ్ నో 56,370 ఆర్ 56,400 సపోర్ట్ లెవెల్, ఈ లెవెల్స్ కిందకి వస్తే ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ అదే విధంగా సెన్సెక్స్ కూడా చూపిస్తాను. సో సెన్సెక్స్ కూడా పెడతాను. ఇక్కడ మనం చూస్తే సెన్సెక్స్ లో కూడా మీరు చూస్తే దగ్గర ఎగ్జాక్ట్లీ ఇక్కడ మీరు నోటీస్ చేస్తే ఆల్మోస్ట్ ఆల్ ఈ సపోర్ట్ లెవెల్ దగ్గర మార్కెట్ వచ్చేసి సపోర్ట్ తీసుకుంది అండ్ ఇక్కడ దగ్గర ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడైతే రెసిస్టెన్స్ ఇక్కడ బ్రేక్ అయిందో అండ్ దానిపైన హోల్డ్ చేయలేదు అండ్ దగ్గర ఆల్గో లెవెల్స్ 82,800 లెవెల్ దగ్గర నుంచి మార్కెట్లో రిజెక్షన్ వచ్చింది అండ్ డౌన్ సైడ్కి వచ్చింది. ఓకే, సో ఆల్గో లెవెల్స్ డైలీ మీకు హెల్ప్ అవుతాయి ఇంట్రాడేలో. సో ఇది 9:15 తర్వాత ఫామ్ అవుతుంది, 3:30 వరకు స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మార్కెట్తో పాటు ఇది మూవ్ అవ్వదు, ఒక స్టాండర్డ్గా ఉంటుంది. సో ఇలాంటి ప్లేస్లో మనకి ఏమర్థం అవుతుంది అంటే 2 థింగ్స్ మార్కెట్లో ఇంట్రాడేలో జరిగేది ట్రెండ్ కంటిన్యూషన్ ఆర్ ట్రెండ్ రివర్సల్. సో ట్రెండ్ కంటిన్యూషన్ అంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఈ లెవెల్స్ ని బ్రేక్ చేసి ట్రెండ్ కంటిన్యూషన్ అన్న చేయవచ్చు, ఈ లెవెల్స్ నుంచి మార్కెట్ రివర్సల్ అన్న అవ్వచ్చు. ఈ 2 థింగ్స్ ఈ లెవెల్స్ దగ్గర అవుతుంది. సో ఇది మనం ఐడెంటిఫై చేసుకొని మనం ట్రేడ్స్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. ఓకేనా, అండ్ ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో సో ఇక్కడ నేను టెలిగ్రామ్ ఛానల్ మార్నింగ్ మీరు చూసారనుకోండి ఇక్కడ లెవెల్స్ షేర్ చేస్తాను, ఎవ్రీడే షేర్ చేస్తాను. సో మస్ట్ అండ్ షుడ్ టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. ట్రెండ్ ట్రేడర్ అఫీషియల్ అని చెప్పి కింద లింక్ ఉంటుంది, డిస్క్రిప్షన్ బాక్స్లో ఆర్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంటుంది అండ్ అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. అండ్ ఈ లెవెల్స్ ఇంట్రాడేలో నేను షేర్ చేస్తాను. ఓకేనా, అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూసుకుందాం. సో ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీకి పెడతాను. సో ఇక్కడ మనం చూసినట్టయితే కాల్ సైడ్ మనం రెసిస్టెన్స్ని ఫైండ్ చేస్తాం అండ్ పుట్ సైడ్ మనం సపోర్ట్ని ఫైండ్ చేస్తాం. 25,200 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ 25,300 లెవెల్ రెసిస్టెన్స్ అండ్ ఇక్కడ మనకి 25,500 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది అండ్ డౌన్ సైడ్ కి సపోర్ట్ వచ్చేసి 25,100 లెవెల్ సపోర్ట్ అండ్ 25,000 లెవెల్ సపోర్ట్ కనిపిస్తుంది. యాజ్ ఆఫ్ నో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ 25,200 అండ్ 25,500 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ ఎక్కువగా కనిపిస్తుంది అండ్ సపోర్ట్ వచ్చేసి 25,100 అండ్ 25,000. యాజ్ ఆఫ్ నో కంపేర్ చేస్తే మనకి పుట్ సైడ్ కన్నా కాల్ సైడ్ కొద్దిగా రైటింగ్ ఎక్కువగా కనిపిస్తుంది. సో రెసిస్టెన్స్ అయితే ఫేస్ చేస్తున్నట్టయితే కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. ఓకే, అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో ఇక్కడ నేను గ్లోబల్ మార్కెట్స్ పెడతాను. సో ఇక్కడ మనకి US30 వచ్చేసి 31 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది, US Tech 100 వచ్చేసి 46 పాయింట్స్ అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ జస్ట్ స్లైట్లీ 5 పాయింట్స్ పాజిటివ్లో కనిపిస్తుంది అండ్ ఇక్కడ హ్యాంగ్సెంగ్ వచ్చేసి 200 పాయింట్స్ దగ్గరలో పాజిటివ్గా కనిపిస్తుంది. ఓవరాల్గా అయితే ఏషియన్ మార్కెట్స్లో పాజిటివ్నెస్ ఉంది. సో US మార్కెట్స్లో ఆల్మోస్ట్ ఫ్లాట్ టు గ్రీన్ ఉంది అండ్ యూరోప్ మార్కెట్స్లో కూడా ఆల్మోస్ట్ ఫ్లాట్ టు గ్రీన్ ఉంది. ఇవాళ నైట్ యుఎస్లో ఈవెంట్ కూడా ఉంది, యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చేది. ఆల్రెడీ నేను టెలిగ్రామ్లో మీకు ఇక్కడ పెట్టాను. సో ఈ టైంలో వచ్చేది ఉంది అని చెప్పి. సో ఒకవేళ డేటా రిలీజ్ అయిన తర్వాత నేను టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను, అది ఇంపార్టెంట్ డేటా. సో దానిపైన మనకి క్రిప్టోస్ పైన అండ్ మన యుఎస్ మార్కెట్స్ పైన ఫోరెక్స్ పైన కూడా ఇంపాక్ట్ ఉంటుంది అండ్ ఆ ఇంపాక్ట్ మన మార్కెట్స్ మీద కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, ఉండే ఛాన్సెస్ ఉంటాయి అంతే. ఓకే, అండ్ అదేవిధంగా మనం బిట్ కాయిన్ అండ్ ఇథేరియం కూడా చూసుకుందాం. సో ఇక్కడ నేను క్రిప్టో కాయిన్స్ పెడతాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఇప్పుడు ఇక్కడ మన 6 o'clock ఈవెంట్ ఉండే కదా. సో ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ 6 PM మనకి కనిపిస్తుంది రెడ్ కలర్, రెడ్ ఉంటే ఇంపార్టెంట్ ఉన్నట్టు USD అని చెప్పి CPI ఇన్ఫ్లేషన్. ఇక్కడ మీరు చూస్తే అదే టైంలో అరౌండ్ 6 o'clock టైంలో ఇక్కడ మనకి బిట్ కాయిన్లో స్పైక్ వచ్చింది, మీరు చూసినట్టయితే నోటీస్ చేస్తే. అండ్ ఇథేరియంలో కూడా స్పైక్ వచ్చింది. ఇక్కడ చూడండి ఇథేరియంలో కూడా మనకి స్పైక్ కనిపిస్తుంది ఎలా ఎగ్జాక్ట్లీ ఈ క్యాండిల్లో. సో ఇంపార్టెంట్, ఒకవేళ మీరు క్రిప్టోస్లో ఎవరైతే మన సబ్స్క్రైబర్స్ ట్రేడ్ చేస్తున్నారో సో మస్ట్ అండ్ షుడ్ ఈవెంట్స్ని ట్రాక్ చేస్తుండాలి. ఆ ఈవెంట్ టైంలో మీరు పొజిషన్స్లో
ట్రైల్ అనే చేయాలి, స్టాప్ లాస్ అనే పెట్టాలి, లేకుంటే ఎగ్జిట్ అని అవ్వాలి. సో ఎందుకంటే కొన్నిసార్లు మన వ్యూకి ఆపోజిట్లో కనుక క్యాండిల్స్ ఫామ్ అయినాయి అనుకోండి, మనకి క్యాపిటల్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మస్ట్ అండ్ షుడ్ మీరు అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఇక్కడ ఏదైతే మనం ఇండికేటర్ యూస్ చేస్తున్నామో, సో క్రిప్టో స్కాల్పర్ ఎవరైతే మెంబర్స్ యూస్ చేస్తున్నారో, మార్కెట్ ఇంకా కూడా ఎప్పుడైతే ప్రీవియస్ సిగ్నల్ బై సిగ్నల్ వచ్చిందో అండ్ అక్కడ నుంచి అదే కంటిన్యూషన్లో ఉంది, ఇంక ఎటువంటి సిగ్నల్ అనేది ఇక్కడ రాలేదు. మార్కెట్ స్టిల్ ఇంకా కూడా ఇథీరియం అనేది సైడ్ వేస్ టు బుల్లిష్ ఉంది. అండ్ రీసెంట్గా మనం చూసినట్టయితే హై 2839 వరకు వెళ్ళింది. ఒకవేళ ఇది బ్రేక్ చేసింది అనుకోండి, ఇంకా ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి. హైయర్ టైం ఫ్రేమ్లో ఇంకా ఫర్దర్ బులిషే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇథీరియంలో. అండ్ బిట్కాయిన్ వచ్చేసి, బిట్కాయిన్లో ఇక్కడ సెల్ సిగ్నల్ వచ్చింది, కాకపోతే ఇక్కడ మనకి అగైన్ దాని పైకి క్రాస్ ఓవర్ అయిపోయింది సెల్ సిగ్నల్ వచ్చిన తర్వాత, అండ్ అగైన్ దాని పైకి వెళ్ళింది బికాస్ ఆఫ్ ఈవెంట్. ఇక్కడ మీరు చూస్తున్నారు దానికన్నా ముందు సెల్ సిగ్నల్ వచ్చింది, దాని తర్వాత ఈవెంట్ క్యాండిల్ రావడంతో మార్కెట్లో ఒక స్పైక్ వచ్చింది. అండ్ ఇక్కడ దగ్గరలో ఎస్ఎల్ ఉంటే ఎస్ఎల్ హిట్ అయింది. ఓకే, సో సెల్ సిగ్నల్ ఎస్ఎల్ హిట్ అయింది. సో ఇలాంటి కేసులలో డెఫినెట్లీ నేను లాస్ట్ ఏదైతే చెప్పానో ఈవెంట్స్ ట్రాక్ చేస్తుండాలి. ఈవెంట్ టైంలో పొజిషన్ పెట్టకున్నా పర్లేదు. ఓకేనా, కొన్ని ప్లాట్ఫామ్స్ ఉంటాయి అనుకోండి, ఫోరెక్స్ ఫండింగ్ రిలేటెడ్గా ఎలాంటి ప్లాట్ఫామ్స్ ఉన్నాయి అనుకోండి, అవి అలౌ కూడా చేయవు ఈవెంట్ ట్రేడింగ్. ఓకేనా, సో మనం కూడా ఏంటంటే ఇలాంటి టైంలలో మనం కొద్దిగా సేఫర్ సైడ్లో ఉండాలి. ఓకే, అండ్ వచ్చేసి నెక్స్ట్ బిట్ కాయిన్ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్లో చూసామనుకోండి. సో బిట్ కాయిన్ కూడా డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో డైలీ టైం ఫ్రేమ్ బిట్ కాయిన్ చూస్తే ఎగ్జాక్ట్లీ మార్కెట్ ఒక రెసిస్టెన్స్ దగ్గర ఉంది. సో రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది 1,10,640 లెవెల్. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే అప్ సైడ్లో 1,11,000 దగ్గరలో ఉంది. అండ్ ఈ లెవెల్స్లో కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేయవచ్చు. బట్ చిన్న టైం ఫ్రేమ్లో మనకి ఎంట్రీస్ 5 minutes టైం ఫ్రేమ్లో స్కాల్ప్ ట్రేడ్స్ తీసుకోవచ్చు. కొద్దిగా క్వాంటిటీ తక్కువ పెట్టి తీసుకోండి. యాజ్ ఆఫ్ నో వ్యూ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా బులిష్లో ఉంది బిట్ కాయిన్ అండ్ ఇథీరియం. ఈ లెవెల్స్ బ్రేక్ అయింది అనుకోండి, బిట్ కాయిన్ ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు. అండ్ ఇథీరియం వచ్చేసి ఇక్కడ మనకి ఏదైతే రేంజ్ ఉందో ఆ రేంజ్ బ్రేక్అవుట్ అయింది. సో ఈ లెవెల్స్లో మళ్ళీ సస్టైన్ డే అప్ సైడ్ ఫాలో అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. టువర్డ్స్ 3000 లెవెల్ వరకు వెళ్ళొచ్చు. దానికైనా పైకి కూడా ఇథీరియం వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో నాకైతే ఇథీరియంలోనే ఇంకా ఫర్దర్ మూమెంటం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అండ్ ఇథీరియం ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, ఇథీరియంకి చాలా స్కోప్ ఉంది అప్ సైడ్ వెళ్ళేది ఇంకా అని చెప్పి. సో ఇథీరియంని ట్రాక్ చేస్తూ ఉండండి. ఒకవేళ మీరు ట్రేడ్ చేయాలనుకుంటే కనుక ప్లాట్ఫామ్ వచ్చేసి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో మీరు ట్రేడ్ చేయొచ్చు. సో ఇక్కడ ఫ్యూచర్స్ చేయొచ్చు, ఆప్షన్స్ చేయొచ్చు. కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి నేను మన ఏదైతే యూట్యూబ్ ఛానల్ ఉంటుందో ఇక్కడ ప్లేలిస్ట్లోకి వెళ్ళారనుకోండి, మాస్టర్ క్లాస్ చేసి పెట్టాను, ఫ్రీ మాస్టర్ క్లాస్. ఇక్కడ మీరు చూడండి, క్రిప్టో ఎఫ్ఎండో ట్రేడింగ్ ఫ్రీ మాస్టర్ క్లాస్. టోటల్ 10 వీడియోస్ ఉన్నాయి. ఒకవేళ మీకు క్రిప్టోలో స్టార్ట్ చేసినా సరే, ఒకవేళ మీరు స్టార్ట్ చేయాలనుకున్నా సరే, ఈ కంప్లీట్ వీడియోస్ అనేవి చూడండి. సో దట్ మీకు ఒక కంప్లీట్ నాలెడ్జ్ అనేది వస్తుంది, ఈ ప్లాట్ఫామ్ ఎలా ట్రేడ్ చేయాలి ఏంటి అనేది. దాంతోపాటు ఏదైతే మన ట్రేడింగ్ స్ట్రాటజీ ఉందో అది కూడా నేను ఇక్కడ డిస్కస్ చేశాను. ఒకవేళ మీకు నచ్చితే మీరు అది కూడా యాక్సెస్ తీసుకొని ట్రేడ్ చేయొచ్చు. తీసుకోవడానికి ప్రాసెస్ ఏంటంటే, సో మీరు రిఫరల్ లింక్ నుంచి డెల్టా ఎక్స్చేంజ్ ఇండియా ప్లాట్ఫామ్లో అకౌంట్ ఓపెన్ చేసుకోండి. మన డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో రిఫరల్ లింక్ ఉంది. అండ్ అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకొని అండ్ ఫండ్ యాడ్ చేసుకొని శాంపుల్ ట్రేడ్ తీసుకొని నాకు వాట్సాప్ చేయండి. వెరిఫై చేసుకొని మీకు ఏదైతే మాస్టర్ క్లాస్ ఉందో దాని యాక్సెస్, దాంతోపాటు ఏదైతే మనకి ప్రీమియం ఛానల్ ఉంది క్రిప్టో రిగార్డింగ్ ఫ్రీ ప్రీమియం ఛానల్, అది దాంతోపాటు మనకి ఏదైతే ఇండికేటర్ ఉందో ఆ ఇండికేటర్ కూడా యాక్సెస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.